కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము దీపము ల్యాంప్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునున్నై ఉన్నది. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనము. Your word is a lamp to my feet and a light to my path. Psalm 119 verse 105. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించే నా దీపము, నీవు వెలిగించే నా దీపము. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించే నా దీపము, నీవు వెలిగించే నా దీపము. ఈ పాట ఎవరి పాట? ఒక పాట మనం విన్నామంటే ఎవరో ఒకళ్ళు మనకి జ్ఞాపకం వస్తారు కదా. ఉదాహరణకి సోలిపోవలదు మనసా, సోలిపోవలదు నేను గని పిలచిన దేవుడు విడచిపోతాడా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టిన ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు, తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు, తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. శోధనను జయించినాచో భాగ్యవంతుడవు, జీవ కిరీటం మోయు వేళ ఆనందము కాదా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. చూసారా ఈ పాట? ఈ పాట వింటే ఎవరు జ్ఞాపకం వస్తారు? ఏ పాట విన్నా మాకు యేసయ్య జ్ఞాపకం వస్తారండి. ఎంతో మంచి మాట. యేసుక్రీస్తు ప్రభుని కూర్చున్నటువంటి పాటలే ఇవన్నీ. అయితే ఈ పాటలన్నీ ఎవరు పాడారు అంటే దేవుని చేత ఏర్పరచుకొనబడినటువంటి, దేవుని చేత ప్రత్యేకపరచబడినటువంటి స్వార్థికులు పాడారు. స్వార్థికులు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. నాకు చాలా ఇష్టమైనటువంటి పదం ఏమిటంటే ఎవాంజలిస్ట్. ఎవాంజలిస్ట్ అంటే స్వార్థికుడు. ఎవాంజలిస్ట్ అంటే స్వార్థికుడు. ఒక ప్రశ్న వేశాను, ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండానే ముందుకు వెళ్ళిపోతున్నాను కదా.
జవాబు మీకు తెలుసని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను. టీచర్స్ ఎప్పుడు కూడా ప్రశ్నలు వేస్తారు, జవాబు చెప్పరు. మాకొక మంచి టీచర్ గారు ఉండేవారు. కెమిస్ట్రీ టీచర్ గారు. ప్రొఫెసర్ వి. విశ్వనాథన్ గారని. ఆయన క్లాస్ అంతా ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. భిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఉండే క్లాస్‌లాగా స్టీరియోటైప్ లెక్చర్స్‌గా కాకుండా అన్నీ కూడా క్వెషన్సే ఉంటాయి క్లాస్ అంతా. ఆ ప్రశ్నలన్నీ ఆలోచింపజేసే రీతిగా మైండ్‌కి ఒక విధమైనటువంటి చక్కని ఎక్సర్సైజ్ అనమాట. అట్లా ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండేవి రీసెర్చ్ క్లాసెస్. పీహెచ్‌డీలో. పీహెచ్‌డీలో పీహెచ్‌డీలో క్లాసెస్ ఏమిటి? పీహెచ్‌డీలో కూడా చదవాలా? యేసయ్యలోకొచ్చాక కూడా కష్టాలేమిటి? యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిజం పొందిన తర్వాత కూడా కష్టాలా? "ఉలగத்தில் உங்களுக்கு ఉపద్రవం ఉండు ఆనాலும் తిడంగొండంగల్ நான் ఉలగத்தின் జయిత్తేన్." చూసారా? లోకంలో మీకు శ్రమ, ఆయనను ఓపిక తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించున్నాను. ఈ లోకంలో మనం జీవించినంత కాలం మనకి కష్టాలు, కడగండ్లు, ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని మీరు నమ్ముకోండి, మీకసలు కష్టాలే రావు. మీకసలు దుఃఖమే రాదు, బాధే రాదు. ఫ్రిడ్జ్‌లో యాపిల్ పండులాగా చక్కగా ఉంటారు. మల్లెపూల తోటలాగా, నీరు కట్టిన తోటలాగా మీరుంటారు. అంటే దాన్ని సరిగ్గా అర్థం జేసుకోవాలి. అంటే ఏంటంటే, కష్టాలు రావని, ఇబ్బందులు రావని, కడగండ్లు రావాలని, కన్నీరుండదని కాదు గానీ, ఆ కష్టాల్లో, కన్నీరులో, ఇబ్బందుల్లో, బాధలో ఆయన ఆదరణకరమైనటువంటి హస్తం ఉంటుంది. ఆ హస్తము మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తుంది. ఓదార్పు, ఆదరణ, ధైర్యం, నిరీక్షణ, కృప, బలం, సహాయం, స్వస్థత ఇవన్నీ కూడా ఉంటాయి అన్నటువంటి ఆశ ఉంటుంది. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు లేని పరిస్థితులు ఎట్లా ఉంటుందంటే అగమ్యగోచరం, అరణ్య రోదన, ది దిక్కు తెన్ను ఉండదు, మార్గం ఉండదు, దిశ ఉండదు, హోప్‌లెస్‌నెస్సు, నిరాశ, నిస్పృహ. తర్వాత ఎంతమంది యంగస్టర్స్ చెప్పండి? యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు ఒక తప్పు నిర్ణయం తీసుకుంటారు. ఆ తప్పు నిర్ణయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు. తర్వాత జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ప్రశ్నలు తాళుకోలేక చివరికి వాళ్ళ జీవితాన్ని అంతమొందిస్తున్నారు. సూయిసైడ్ అంటారు గదా! ఆ సూయిసైడ్ అనేది, ఆత్మహత్య అనేది అది దేవుడి నుండి కలిగింది కాదు. అది సాతాను యొక్క ప్రేరేపణ. సాతానుడు ఏమని చెప్తాడంటే, ఇక నీ జీవితంలో లాస్ట్ చాప్టర్‌కొచ్చేసావు. ఇక నీ జీవితంలో డెడ్ ఎండ్‌కొచ్చేసావు. 20 ఏళ్ళు కూడా ఉండవు. 18 ఏళ్ళు కూడా ఉండవు ఆ బిడ్డకి. అయితే సాతానుడు ఏమని చెప్తాడు, నువ్వు జీవితంలో చివరి చాప్టర్‌కొచ్చేసావు. ఇంక నువ్వు బ్రతికి నీకు ప్రయోజనం లేదు, నీ ఇంట్లో వాళ్ళకి ప్రయోజనం లేదు. నువ్వు ఉంటే నీ ఇంట్లో తల్లిదండ్రులకి నువ్వు భారం. ఇట్లాంటి బోధ, ఇదంతా కూడా ఇట్లాంటి ఆలోచనలు కరప్ట్ చేసేది ఎవరంటే సాతాను. దుష్టుడు, అపవాది. ఇట్లాంటి ఆలోచనలన్నీ, నెగెటివ్ థాట్స్ అన్ని పెట్టుకొని పిల్లలు ఏం చేసుకుంటా ఉన్నారు? సూయిసైడ్ చేసుకుంటా ఉన్నారు. ఎట్లా సూయిసైడ్ చేసుకునేది? ఇంకా దీని గురించి చెప్పాలా? మొబైల్ ఫోన్ తెరిస్తేనే అవే కదా! సినిమాలు చూస్తేనే అవే కదా! సీరియల్స్ చూస్తేనే అవే కదా! దబ 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 తలుపులు కొడతారు. ఏంటా అంటే లోపల ఎవరో సూయిసైడ్ చేసుకోవడానికి అటెంప్ట్ చేశారు. ఎక్కడ ఇవన్నీ చూస్తా ఉన్నాం మనం? మన జీవితంలో నేరుగా చూసినటువంటి సందర్భాలున్నాయి. టీవీలో చూసినటువంటి సందర్భాలున్నాయి. సినిమాల్లో చూసినటువంటి సందర్భాలున్నాయి కదా! ఇవన్నీ కూడా సాతానుడి కార్యాలు. అసలు గట్టిగా మాట్లాడి, ఒకళ్ళకి ఇబ్బంది కలిగించి, ఒకళ్ళని అమర్యాదగా ఆహ్, దూషించడం, ఘర్షణ పడడం ఇవేమి కూడా దేవుని గుణగణాలు కానే కావు. యేసుక్రీస్తు ప్రభు ఎవరినన్నా దుఃఖపరచడం మనం చూసామా చూడండి. యేసుక్రీస్తు ప్రభు సాత్వికుడు, దీనుడు. ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఆ దయగల మాటలు విని ఎంతో జనాలందరూ కూడా ఆశ్చర్యపోయేవారు. ఈయన వడ్లవాని కుమారుడు కాడా? యోసేపు కుమారుడు కాడా? ఈయన తల్లి మరియ కాదా? వీరి యొక్క సహోదరులు, ఈయన యొక్క సహోదరులు మనతో ఉండినటువంటి వారు కారా? ఈ నజరేయుడు కాడా? ఎన్ని ప్రశ్నలు, ఎంత ఆశ్చర్యం! చిన్నప్పటి నుంచి ఆయన యేసుక్రీస్తు ప్రభువుని గూర్చినటువంటి విషయాలు చాలా మట్టుకు గుప్తంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆయన 12వ ప్రాయం నుంచి ఇంచుమించు 30వ ప్రాయం, అంటే ఇదేంటిది అడాలసెన్స్ అంటాం కదా! అడాలసెన్స్ అంటే 12 నుంచి ఇంచుమించు 18 వరకు అడాలసెన్స్. అంటే బాల్యం నుంచి యవ్వనంలోకి ట్రాన్స్‌ఫర్ అయ్యే ఆ సమయాన్ని అడాలసెన్స్ అంటారు కదా! 18 సంవత్సరాలు వచ్చేవాడప్పటికి యవ్వన ప్రాయం. ఆహ్, ఆ యవ్వన ప్రాయమును గూర్చినటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో మరుగు చేయబడ్డాయి. ఎవ్వరికి కూడా తెలీదు. ఆ విషయాలన్నీ కూడా ఎందుకనో దేవుడు వాటికి ముద్ర వేసి ఉన్నారు. అట్లనే యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆహ్,
వేలాడుతున్న సమయంలో ఏం జరిగిందంటే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు యేసుక్రీస్తు ప్రభు సిలువలో శ్రమను అనుభవిస్తూ ఉన్నారు, బాధను అనుభవిస్తూ ఉన్నారు, వేదనలో ఉన్నారు. సిలువలో ఉంటే నెమ్మదిగా ఉంటుందా చెప్పండి? చక్కగా బస్సులో కూర్చొని వచ్చేదా? ఫ్లైట్‌లో ఎక్కి వెళ్ళేదా? అట్లాంటి ప్రయాణమా చెప్పండి? మరణంతో పెనుగులాట గదా! మరణం యొక్క బలము గలవానితో యుద్ధం గదా! ఆ యుద్ధ భూమిలో ఎట్లా ఉంటుంది జెప్పండి? ఆ యుద్ధ భూమిలో జరిగినటువంటి ఆ విషయాలన్నిటికి దేవుడు ముద్ర వేసేసాడు. చూసారా? అంటే సీల్ చేసేసాడనమాట. అంటే ఎట్లా అంటే ఆ సిలువ దగ్గర ఉన్నటువంటి వారు కూడా యేసుక్రీస్తు ప్రభు ముఖమును పరిశీలనగా చూడలేనటువంటి పరిస్థితి. ఎందుకని? చీకటుంటే చీకటిలో ఒకరినొకరు చూసుకోగలగలం చెప్పండి. ఇప్పుడు చీకటుంది. ఇక్కడ ఈ లైట్స్ లేవు. ఈ లైట్స్ లేకపోతే నా ఎదురుగుండా ఉన్నటువంటి వారు ఎవరు అన్నది నేను చూడగలనా? వారి మొఖంలో ఉన్నటువంటి ఆ భావాలను, వారి మొఖంలో ఉన్నటువంటి ఆహ్, ఫీలింగ్స్‌ని, ఆ బాధనే గాని, సంతోషాన్నే గాని నేను తెలుసుకోనగలనా? తెలుసుకోలేం కదా! ఏంటంటే పాపి కన్ను చూడలేనటువంటి ఆ పరిశుద్ధుడు, ఆ నీతిమంతుడు పాపి కన్ను చూడలేని మేఘవాసివి. ఒక లైన్ పాడితే చాలు. ఆ పాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిపోతుంది. ఈ ఈ పాటకి ఇంకా చరిత్ర ఉంది. ఏమిటంటే హోలీ 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 లార్డ్ గాడ్ ఆల్మైటీ శుద్ధి 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 సర్వశక్త ప్రభో. ఎంత చక్కని పాట. ఇట్లాంటి అనేకమైనటువంటి పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఉన్నాయన్నమాట. ఈ పాటలన్నింటికి ఆధారం బైబిల్ గ్రంథమే కదా! నేను పాడినటువంటి మొదటి పాట ఏమిటి? సుడిగాలిలోనైనా జడివానలోనైనా అనగననగా రాగమతిశైలుచునుండు తినగ తినగా వేము తీయగొండు సాధనమున సమకూడు పనులు ధరలోన అంటే అనాలి కదా! అంటే ఏంటంటే సాధన చేయాలి, అనాలి. అట్లా అంటూ ఉంటే ఆ రాగం అతిశయిల్లుతూ ఉంటుంది. అనేక రాగాలున్నాయి. పాడకుండా రాగం వచ్చేస్తుంది. ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది చూడండి. హిందీ, ఇంగ్లీషు, ఈ లింగ్విస్టిక్స్ ఉన్నాయి. అది వేరే. ఈ ప్రత్యేకంగా మ్యాథమెటిక్సు, తర్వాత కెమిస్ట్రీ, ఇంకా ఫిజిక్సు ఇవేంటంటే ఈక్వేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా మ్యాథమెటిక్స్. ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్‌కి వెళ్ళాలి. వెళ్ళాలంటే అది కన్నులతో చూసి పుస్తకంలో చదివి ప్రాక్టీస్ చేసేది కాదు. ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ వెళ్ళాలంటే అక్కడ బ్రెయిన్ వర్క్ చాలా ఉంటుందనమాట. అది పేపర్ మీద పెట్టి, పుస్తకం మీద పెట్టి రాస్తేనే ఇప్పుడు పేపర్ ఎవరు వాడుతున్నారండి? పెన్ ఎవరు వాడుతున్నారు? పుస్తకం ఎవరు వాడుతున్నారు? అంతా కూడా మొబైల్ ఫోన్‌లోనే గదా! అంతా కూడా ల్యాప్‌టాప్‌లోనే గదా! ఇప్పుడు ల్యాప్‌టాప్‌లో కూడా చక్కగా మనం ఆహ్, రాయొచ్చు. వర్డ్ డాక్యుమెంట్‌లో రాయొచ్చు. కానీ పెన్ను, పేపర్ అంత సౌకర్యంగా ఉండదు. ఇప్పుడు పెన్ను, పుస్తకం తీసుకొని అభ్యాసం చేసేది, ప్రాక్టీస్ చేసేది ఏమి లేదు. అంతా కూడా ల్యాప్‌టాప్‌లో చదువుకునేది. అసలు చదువుకోవడం కూడా ఉండదిక. ఏంటంటే ఎట్లా ఉందంటే ఇప్పుడు టీచింగ్ ఎట్లా ఉందంటే, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉందంటే యూట్యూబ్‌లో ఒక అంశంని గురించినటువంటి ఆ లెక్చర్ వినేది, పరీక్షకి వెళ్ళి నేరుగా రాసేది. అట్లా ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకంటే చెప్పే ఉపాధ్యాయులకి టైం లేదు. వినే స్టూడెంట్స్‌కి టైం లేదు. సెమిస్టర్ సిస్టమ్ అయ్యే. అందులో సెమిస్టర్ సిస్టమ్‌లో మళ్ళా క్వార్టర్ సిస్టమ్ అంట. 6 నెలలే భారం అనుకుంటే 3 నెలలే. అందులో 3 నెలల్లో ఈ సిలబస్ కంప్లీట్ చేయాలి. ఇంకో 3 నెలల్లో ఆ సిలబస్ కంప్లీట్ చేయాలి. అందులో చాలా ఎగ్జామ్సు. ఈ సెమిస్టర్ సిస్టమ్ ఒకందుకు ఆహ్, కీడుగానే ఉంది. చదివేది కొంత, ఆర్భాటం ఎక్కువ. చదివేది, బోధింపబడేది, నేర్చుకునేది అంతా హడావిడి, 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 హడావిడి. పెద్దవాళ్ళు ఏం చెప్తారు? పరిగెత్తి పాలు తాగే కంటే నిల్చొని నీళ్లు తాగడం మేలు. గురుకులంలో ఎక్కడుంది సెమిస్టర్ సిస్టమ్? గురుకులంలో ఏంటంటే తర్ఫీదు వచ్చేంత వరకు శిక్షణ ఇస్తూ ఉంటారు ఉపాధ్యాయులు. అందులో ఒక విధమైనటువంటి ఎక్స్‌పర్టైజ్ వచ్చేంత వరకు ఆ శిష్యులకి శిక్షణ ఇస్తూ ఉంటారు. ఇప్పుడంతా కూడా కన్‌స్ట్రెయింట్ అనమాట. టైమ్ కన్‌స్ట్రెయింట్ గదా! కాంటాక్ట్ అవర్స్ అంటారు. ఇన్ని కాంటాక్ట్ అవర్సే. ఆ కాంటాక్ట్ అవర్స్ తర్వాత పిల్లలు, ఆ స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారు? ఇంక ఇంటికొస్తే మొబైల్ ఫోన్స్ ఇంకా ఇవి, అవి.
టైం ఎక్కడుంది? నేను ప్రత్యేకంగా గమనించిందేంటంటే, మా చిన్నతనంలో అంటే మా కాలేజ్ డేస్‌లో, మా స్కూల్ డేస్‌లో మాకు ఉండినటువంటి టైము, ఇప్పుడు అదే క్లాస్‌లో ఉన్నటువంటి కాలేజీలో, యూనివర్సిటీలో ఉన్న పిల్లలకి లేనే లేదు. చాలా మాకు టైం ఉండేది. చాలా మాకు టైం ఉండేది. అంటే ఏంటంటే, ఈ యావిగేషన్స్ అన్నీ లేవుగా. ఈ యావిగేషన్స్, ఈమెయిల్సు, తర్వాత వాట్సాప్స్. ఏదో చదువుతుంటాం. ఇంక వాట్సాప్ మెసేజు. 100 మందున్నారంటే, "తా చెడ్డ కోతి వనమంతా చేర్చిందని" చెప్పి ఈ కోతులన్నీ గూడా ఒకటై వాట్సాప్‌లో ఉంటారు కోతులు. ఒక కోతి ఏదో మెసేజ్ పంపితే, ఆ కోతి వెంబడి ఇంకొక 100 కోతులు ఏదో మెసేజ్ పంపితే, దాని గురించి రీసెర్చు, అదొక డిస్కవరీ, అదొక డిస్కషను, అదొక ఆర్గ్యుమెంటు, అదొక చాటింగు, అదొక స్టోరీ, ఇంకా ఫైటింగు. అయిపోయాయి ఆ డే. ఇవన్నీ మాకెక్కడున్నాయి? అసలు మొబైల్ ఫోనే మేము ఎరగం. చూసేవాళ్ళం ఎవరో, డబ్బున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు మొబైల్ ఫోన్ వాడుకునేవారు. ఏదో ఒక ధనవంతులు ఎవరో బాగా రిచ్ అయితే వాక్‌మ్యాన్ పెట్టుకొని పాటలు వింటూ ఉండేవారు. మేమెక్కడ విన్నాం పాటలు? ఇప్పుడా? ఇంకా ఇయర్ ఫోన్స్ చెవులోంచి తీసేదే లేదు. అదేంటా వింత? ఆ చెవులకి నొప్పి రాదా? ఆ చెవులు ఎట్లా అడాప్ట్ చేసుకుంటారో తెలీదు. ఉదయం చూస్తే చెవులో ఇయర్ ఫోన్స్ ఉంటాయి. సాయంకాలం మళ్ళా ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు చూస్తే ఆ ఇయర్ ఫోన్స్ ఉంటాయి. అదేమిటి వింత? దేవుడికే తెలియాలి. వాళ్ళు వాళ్ళతో ఎవరు మాట్లాడుతున్నారో, వాళ్ళేం వింటున్నారో. ఇక ఫోను. ఇంక పక్కన వాళ్ళు ఏమైపోతారో పట్టించుకునేదే లేదు. ఫోనొస్తే ఆ ఫోన్ అటెండ్ అయ్యేది. ఇంకా ఆ ఫోన్‌లో ఇంకా మునిగిపోయి గంట టైమే తెలీదసల. చూసారా, గంటలు అట్లా నిమిషాలుగా గతించిపోవడానికి సమయం, సమయాభావం కలగడానికి కారణాలు ఇవన్నీ కూడా. వాట్సాపు, ఇక ఫేస్‌బుక్కు, ఎక్సు, ఇంకేమిటి మొబైల్ ఫోన్సు, ఇంకేమిటి పాటలు, ఇంకేమిటి సినిమాలు, అన్నీ కూడా మొబైల్ ఫోన్‌లోనే గదా! ల్యాప్‌టాపు. అభ్యాసానికి ఎక్కడ సమయం ఉన్నది? శిక్షణకి ఎక్కడ, సాధనకి ఎక్కడ సమయం ఉన్నది? ఇవన్నీ కూడా ఫ్రీ ఎనర్జీ చేంజ్, వీటన్నింటికి కూడా నెగెటివ్ గదా! ఇప్పుడు నీళ్లు పైనుంచి కిందకి పారడం చాలా సులువండి. కింద నుంచి పైకి నీళ్లు తీయడమే కష్టం కదా! ధనాన్ని కూడబెట్టడం కష్టం. ఖర్చు పెట్టడం, సమయాన్ని సేవ్ చేసుకోవడం కష్టం. వ్యర్థపరచుకోవడం, అది జరుగుతున్నది ఏంటంటే, ఇవన్నీ కూడా డెల్టా జీ పాజిటివ్ అంటారు థర్మోడైనమిక్స్‌లో. ఏంటంటే, థర్మోడైనమిక్స్ థర్డ్ లా, సెకండ్ లా చెప్పేటప్పుడు ఏంటంటే, థర్మోడైనమిక్స్ థర్డ్ లా వచ్చి ఎంట్రోపీ. ఇప్పుడు థర్మోడైనమిక్స్‌లో ఏం చెప్తామంటే, అసలు జనరల్‌గా థర్మోడైనమిక్సే ఒక ప్రాసెస్ జరుగుతుందా? జరగదా? ఇది సాధ్యమా? అసాధ్యమా? అని చెప్పేడానికి థర్మోడైనమిక్స్ ఉపయోగిస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, నీళ్లున్నాయి. కొండ మీద నుంచి నీళ్లు కిందకి పారవా? పారకేమవుతాయి? వర్షం వస్తే అదే నీళ్ళు క్రింద దిగువ ప్రాంతం నుంచి కొండ ప్రాంతానికి మోటార్ లేకుండా, ఏ ప్రమేయం ఎనర్జీ ఇన్పుట్ లేకుండా వెళ్తుందా? రివర్స్ ప్రాసెస్ జరుగుతుందా చెప్పండి? జరగదు కదా! అంటే ఏంటంటే, పైనుంచి నీళ్లు క్రిందకొచ్చే ఆ క్రమం ఏమైతున్నదో అది స్పాంటేనియస్ ప్రాసెస్ అనమాట. అది ఫీజిబుల్ ప్రాసెస్ అంటాం. ఫీజిబిలిటీని గురించి థర్మోడైనమిక్స్ తెలుపుతుంది. థర్మోడైనమిక్స్ ఒక ఇంట్రెస్టింగ్ బ్రాంచ్ అనమాట ఇంజినీరింగ్‌లో. థర్మోడైనమిక్స్ అంటే ఏమిటంటే, ఎనర్జీ అంతా కూడా ఎనర్జీ కన్వర్షన్ గురించి. ఇప్పుడెక్కడున్నాం? ఆ మొదటి పాట ఎవరు పాడారు చెప్పండి? నేను మర్చిపోను. ఆ ప్రశ్న అట్లనే ఉంది. సుడిగాలిలోనైనా, జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. వెంటనే ఇప్పుడేం చేస్తున్నారంటే స్టూడెంట్సు, నేను చూసాను గదా! నేనేమన్నా క్వెషన్ అడిగితే, ఆ ఫస్ట్ బెంచ్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు. చాలా చురుకైనటువంటి ఆడపిల్లలు. చక్కని టాలెంటెడ్ స్టూడెంట్స్ అనమాట. వాళ్ళు వెంటనే, జెంట్స్ రెస్పాన్స్ తక్కువ, స్లో కదా! మనకు తెలుసు కదా! ఆంధ్ర విద్యార్థి, అరవ విద్యార్థి అని ఉన్నారు. ఈ లేడీస్, యంగ్ లేడీస్ అంతా కూడా అరవ విద్యార్థుల్లాగా అనమాట. అరవ విద్యార్థులు ఏమిటంటే, వాళ్ళకి ఫ్యాషన్ తక్కువ, వర్క్ ఎక్కువ. ఆంధ్ర విద్యార్థులు ఎట్లా ఉంటారంటే, వాళ్ళకి ఎంతసేపు ఫ్యాషను, పని తక్కువ. ప్రారంభించేదే గానీ ముగించేది ఉండదు ఆంధ్ర స్టూడెంట్స్‌కి. ఈ అరవ విద్యార్థులాగా గర్ల్స్ అరవ విద్యార్థి టైపు, బాయ్స్ వచ్చి ఆంధ్ర విద్యార్థి టైపు. వీళ్ళకి ఎంతసేపు స్టైలు, చక్కగా ఈ బట్టలా, ఆ షూసా, ఈ మొబైల్ ఫోనా, ఆ సినిమా, ఈ సినిమా ఇవి. ఈ యంగ్ గర్ల్స్ వచ్చి క్లాస్‌లో మాస్టర్ ఏం పాఠం చెప్తున్నారో, ఏం క్వెషన్ అడిగారు, ఈ క్వెషన్‌కి సమాధానం ఎట్లా చెప్పాలి, అంతా కూడా క్లాస్ మీద ఉంటుంది మనసు. అది కదా! ఇదే ఆంధ్ర విద్యార్థి, అరవ విద్యార్థికి వ్యత్యాసం. గర్ల్స్ అంతా కూడా అరవ విద్యార్థులాగా చక్కగా అటెన్షన్‌తో ఉంటారు. ఆ బాయ్స్ అంతా కూడా ఆంధ్ర విద్యార్థిలాగా ఎంతసేపు
అటెన్షనే ఉండదు. ధ్యానం ఉండదు. అది వేరే విషయం. ఎక్కడున్నాను? ఈ పాట ఎవరు పాడారంటే యేసన్న గారు పాడారు. యేసన్న గారని గుంటూరులో చక్కని పరిచర్య చేసినటువంటి గొప్ప దైవజనులు ఈ పాట పాడారు. ఇప్పుడు ఎందుకని చెప్తున్నానంటే, ఈ యంగ్ గర్ల్స్ ఏం చేసేవారంటే, నేనేమైనా క్వెషన్ అడిగితే వెంటనే గూగుల్‌లో టైప్ చేసి ఆన్సర్ వెంటనే చురుగ్గా చెప్పేసేవారు. ఇప్పుడు అన్నీ కూడా గూగుల్‌లో ఉన్నాయి కదా! మేము ఒక కోర్స్ అటెండ్ అయ్యేవాళ్ళం. ఏదది సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ అని కోర్సు మాకు ఉపాధ్యాయుల వరదరాజు గారని ఇవన్నీ ఎవరు చెప్తారు ఇప్పుడు పిల్లలకి? ఇప్పుడు పిల్లలకి ఉపాధ్యాయులు వరదరాజు గారు ఏం తెలుసు? విశ్వనాథన్ గారు ఏం తెలుసు? ఆ! తర్వాత ఎంబీసీ శాస్త్రి గారు ఏం తెలుసు? ఆయన చూసారా? మేము చూసాం కాబట్టి. చూడకపోతే మేము చెప్పలేం గదా! మేము యేసుక్రీస్తు ప్రభువు యొక్క అద్భుత కార్యాలు మా జీవితంలో అనుభవించాం గాబట్టి మేము చెప్తున్నాం. అనుభవించకపోతే చెప్పగలరా? అందరూ మాట్లాడగలరా చెప్పండి? ఆ! ఇప్పుడు మదర్ తెరేసా గారు ఏం చేస్తా ఉన్నారంటే, ఒకానొక సందర్భంలో చాలా శరీరమంతా కూడా దుర్వాసన కొడుతూ కుష్ఠరోగము కలిగి పుండ్ల చేత అందరి చేత విడనాడబడినటువంటి ఆహ్, కలకత్తాలో రోడ్డు ప్రక్కన పడవేయబడినటువంటి ఎంతో దీన దశలో, దుర్దశలో, మరణానికి సమీపమైనటువంటి, ఎంతో దుర్వాసనలో, దుర్గంధంలో ఎంతో మురికిగా ఉన్నటువంటి, చావు సిద్ధమైనటువంటి, కనువిపరితో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తన ఒడిలో కూర్చొనిబెట్టుకొని, ఆ వస్త్రములన్నీ మార్చి, చక్కగా అతని యొక్క గాయాలన్నీ కూడా శుభ్రం జేసి, ఫస్ట్ ఎయిడ్ ఇస్తూ ఉన్నారు. అది ఒక కార్యక్రమం అంతటిని, ఆ పనంతటిని, ఆ ప్రేమ కార్యం అంతటిని గూడా ఒక హిందూ ఆహ్, స్త్రీ చూసింది. చూసి, అయ్యయ్యో! నాకు రూ. 1,00,000 ఇచ్చినా గూడా అట్లాంటి మురికిగా ఉన్నటువంటి, వ్యాధిలో ఉన్నటువంటి, చావసిద్ధమైనటువంటి, దుర్వాసన కొట్టుచున్నటువంటి, మలినంలో, మురికిలో, కుష్టంలో ఉన్నటువంటి ఆ మురికి వ్యక్తులను నేను ఎంత మాత్రం గూడా దగ్గరికి కూడా వాళ్ళని తాకడం వేరు. తాకడం గూడానా? నేను అసలు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేను. ఇదేమిటిది ఈవిడ ఇంత ప్రేమతో, బాధ్యతతో, ఆసక్తితో, శ్రద్ధతో ఆ గాయాలన్నీ కడుగుతోంది. ఈవిడ ఎందుకిలా చేయగలుగుతోంది? నేనెందుకు చేయలేకపోతున్నాను? అని చెప్పి డౌటు. డౌట్ అట్లానే పెట్టుకోకుండా ఈవిడ వెళ్లి అడిగేసింది. కొంతమంది మొహం మీద అడిగేస్తారు. ఆవిడ వెళ్ళి మదర్ తెరేసా గారి ఆ పనంతా అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి గాయాలన్నీ కూడా చక్కగా బ్యాండేడ్ వేసి, మందు వేసి, చక్కగా ఆ వ్యక్తిని శుభ్రం చేసి, తన ఒడిలో కూర్చుండి ఒడిలో తల పెట్టుకొని అట్లా విశ్రమిస్తూ ఉండగా ఆమె వెళ్ళి, "అమ్మా, నేను ఇట్లాంటి దుర్వాసనలో, మురికిలో, వ్యాధిలో, కుష్టంతో ఉన్నటువంటి వారిని అసలు దగ్గరికే రాలేను. మీరు ఎట్లా చేస్తున్నారు ఇవన్నీ కూడా? మీకు అసహ్యంగా లేదా? మీకేమి వీళ్ళని ముట్టుకోవడానికి ఇబ్బందిగా లేదా?" అంటే మదర్ తెరేసా గారు ఇలా చెప్పారు, "అమ్మా, నేను కూడా నీకులాంటి దాన్నే. నీకున్నటువంటి ఆ ఇబ్బందులు, నీకున్నటువంటి లిమిటేషన్స్ నాకు కూడా ఉన్నాయి. అయితే నేను ఈ వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తిలో, ఈ బాధతో ఉన్నటువంటి వ్యక్తిలో, ఊపిరితో ఉన్నటువంటి వ్యక్తిలో, నా ప్రభు అయినటువంటి సిలువలో నా కొరకు సొగసైన స్వరూపమైన లేక నా పాపములన్నీ తన శరీరంలో భరించి పాపమెరుగనటువంటి అతడు పాపిగా మార్చబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుని చూస్తూ ఉన్నానమ్మా. అందువలన నేను ఇతనిలో యేసుక్రీస్తు ప్రభుని కనుగొనుటను బట్టి నా యేసయ్యకు నేను చేస్తున్నట్లుగా నేను చేయగలుగుతున్నానమ్మా. అదే వ్యత్యాసమమ్మ మీకు నాకు. నేను కూడా మీ వంటి దాన్నే. నేనేమి గొప్పదాన్ని కాదు. నేనేమి దేవదూతను కాను. కాకపోతే నేను యేసయ్యని ఎరిగినటువంటి దానను. నేను పాపిని అని నేను ఎరుగుదును. నా పాపములన్నింటి నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువు ప్రాణం అర్పించి ఉన్నాడని ఆ పరిశుద్ధుని కొరకు ఈ లోకంలో నేను నా యేసయ్య నా కోసం చూపినటువంటి ప్రేమను నేను చూపవలసినటువంటి దానిని నన్ను ఎరిగి పరిచయం చేస్తున్నానమ్మా అని. తర్వాత ఇంకొక పాట ఏమిటి? ఏం పాట పాడాను? నీ వాక్యమో నా పాదములకు దీపమో నా త్రోవకు వెలుగై ఉన్నట్టి ఆ దీపము. మూలవాక్యం ఏమిటి? మూలవాక్యం ఏమిటంటే, దీపము ల్యాంప్. ఏమిటంటే వాక్యము, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునునై ఉన్నది. కీర్తనల గ్రంథం 100. ఏమిటో గాలే వేయట్లేదు. ఈరోజు అన్ని 4 దిశల గాలులు బంధించినట్లు అసలు గాలే రావట్లేదు. ఏమిటో వింత.
ఐఐటీలోనే ఇంట్లో ఉంటే, ఈ చెట్లు ఈ వనంలోనే ఇట్లా ఉంటే ఇంక బయట ఎట్లా ఉంటుందో మనం అర్థం చేసుకోగలం. దేవుని కృపను బట్టి ఐఐటీలో వాతావరణం చాలా బావుంటుంది. నేనెక్కడుండినప్పటికీ దేవుడు నాకిచ్చినటువంటి కృప ఏంటంటే, చక్కని యూనివర్సిటీ క్యాంపసెస్, ఆహ్లాదకరమైనటువంటి యూనివర్సిటీ క్యాంపస్. ఎందుకనో నాకు తెలీదు. అది దేవుని కృప కాకపోతే ఇంకేంటి? ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ చెన్నై, ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ ఇజ్రాయెల్, ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ వైజాగ్, ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ కొరియా, ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ చైనా. ఎందుకంటే దేవుడు తన్ను ప్రేమించినటువంటి వారిని ఆస్తికర్తలనుగా చేయను. దేవుడు తను ప్రేమించిన వారి కొరకు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యము కంటికి కనబడదు, చెవులకు వినబడదు, హృదయానికి గోచరం కాదు. అందుకని మనం యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించినట్లయితే మనం ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు మనల్ని ఎక్కిస్తాడనమాట. ఇప్పుడు మదర్ తెరెసా గారు కుష్ఠంతో ఉన్నటువంటి ఆ బిడ్డను ప్రేమించి అట్లాంటి పరిచర్య చేయగలిగినారనమాట. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? వాక్యం కదా. కాబట్టి యేసన్న గారు చక్కని ఈ పాట పాడారు. తర్వాత రెండవ పాట ఏం పాడాను నేను? ఏమిటా పాట? జీవ కిరీటం మోయు వేళ ఆనందము కాదా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఈ పాట నాకు చాలా ఇష్టం. ఈ పాట ఎవరు పాడారంటే, ఎందుకంటే మనం ఆ కష్టం గుండా వెళ్ళినప్పుడు దేవుని చేత మనం ఆదరించబడ్డాం కదా, అందుకని ఆ పాట నాకు ఇష్టం. ఆ పాటలో అర్థం ఉంది కదా. తెలుగు రానటువంటి వాళ్ళకి ఈ అరవ మేళానికి ఏం చెప్పగలం చెప్పండి? వాళ్ళకి తెలుగు అర్థం కాదు, నాకు అరవం రాదు. ఈ పాట ఏంటంటే, వాకు ఇచ్చిన దేవుని నీవు పాడికొని ఆడు, తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నినుగని పిలచిన దేవుడు విడచిపోతాడా, ఇక్కటులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టిన, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా. ఎంతో అర్థవంతమైనటువంటి పాట. ఇక్కట్టులు ఇబ్బందులు, శోధనలు, శ్రమలు గుండా వెళ్ళినటువంటి వాళ్ళు మాత్రమే ఆ పాటను అర్థం చేసుకుని, ఆ పాటలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని, ఆ పాటలో ఉన్నటువంటి సత్యాన్ని, వాస్తవాన్ని అవలోకనం చేసుకోగలరు, అర్థం చేసుకోగలరు. అట్లా ఆ పాట ఎవరు పాడారు? డిజిఎస్ దినకరన్ గారు. డిజిఎస్ దినకరన్ గారు అంటే జీసస్ కాల్స్ సంస్థను ప్రారంభించినటువంటి గొప్ప ప్రార్థనా పరులు. ఇప్పుడు కారుణ్య యూనివర్సిటీ ఉంది. కారుణ్య యూనివర్సిటీ అంటే జీసస్ కాల్స్ సంస్థ ఎడ్యుకేషనల్ ఆర్మ్ అనమాట. చక్కగా వాళ్ళు జీసస్ కాల్స్ మినిస్ట్రీస్ చేస్తూ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ సెక్టార్లో కూడా స్టూడెంట్స్ కూడా చర్చ్ ద్వారా ఉపయోగంగా ఉండాలి అని చెప్పి డిజిఎస్ దినకరన్ గారి కుమారులైనటువంటి పాల్ దినకరన్ గారు చక్కగా ఇప్పుడు కారుణ్య యూనివర్సిటీని ఒక చర్చ్కి అనుబంధ సంస్థగా నడిపిస్తున్నారు. అట్లా చర్చ్ సొసైటల్ యూస్ఫుల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. బేసికల్గా ఈ మూల వాక్యముకి వచ్చినట్లయితే ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఒరిజినల్గా చూడండి, ఒరిజినల్గా ఈ మాట ఎవరు చెప్తూ ఉన్నారు? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అసలు దీపం అవసరం లేనటువంటి వాళ్ళకి ఆ దీపం గురించి చెప్తే ఏమర్థమవుతుంది చెప్పండి? కడుపు నిండినటువంటి వాళ్ళ దగ్గరికంట తేనె పట్టు పట్టుకెళ్ళారంట, నాలాంటి వాడు ఒకడు. అయితే ఆ తేనె పట్టును ఆ కడుపు నిండినటువంటి వ్యక్తి ఏం చేశాడు? క్రింద పడవేశాడు, విసిరివేశాడు, కాలుతో త్రొక్కి వేశాడు. కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కి వేయను కదా. యేసే చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు కడుపు నిండినటువంటి వాళ్ళ దగ్గరికి తేనె పట్టు నేను ఎందుకు పట్టుకెళ్ళాలి? అది బుద్ధిహీనత కదా. ఆయన చక్కగా పట్టు ఏమిటది పంచభిక్ష పర్వణాలు చక్కగా తిన్నాడు. తిన్న తర్వాత కడుపు నిండిన తర్వాత నేను తేనె తీసుకుని వెళ్ళి అతనికి ఇస్తే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అది ఏమన్నా బుద్ధిమంతులు చేసే పనా? ఎవరికి అవసరం? ఎవరికి అవసరం దేవుని వాక్యం? ధనవంతులు పరలోకంలో ప్రవేశించుట దుర్లభము. కడుపు నిండినటువంటి వాళ్ళకి ఎందుకు తేనె? కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా,
వాంతులయ్యేటువంటి వాళ్ళకి చక్కగా ఒక తేనె చుక్క నాలుక మీద రాస్తే ఆ వాంతులు ఆగుతాయి గదా! అది నా అనుభవం నాకుంది గాబట్టి. 105 ఫీవర్, వామిటింగ్స్, గొడ్డుబొద్దానికి పిల్ల నొప్పులు తెలుస్తాయా? తెలియవు కదా! ఆ పిల్లల్ని కన్నటువంటి ఆ తల్లికే ఆ లేబర్ పెయిన్స్ గురించి తెలుస్తాయి. ఇప్పుడు గర్భము ధరించినటువంటి ఆ స్త్రీ ఫ్రిడ్జ్‌లో పెట్టిన యాపిల్‌లాగా చక్కగా అట్లనే ఉంటుంది. ఏ బాధ ఉండదు. అమ్మ నీకు పిల్లలే లేరమ్మా నువ్వు ధన్యురాలివమ్మ. గర్భము ధరించినటువంటి స్త్రీ అంటే ఏంటంటే, పిల్లలను కననటువంటి స్త్రీలు ధన్యులు అని చెప్పబడు కాలము వచ్చుచున్నదని బైబిల్ గ్రంథంలో ఉంది. ఇప్పుడు వచ్చేంది కదా ఆ కాలం. ఇప్పుడు పిల్లలు లేనటువంటి వాడిని చూస్తే ఎవరైనా అవమానకరంగా చూస్తున్నారు వాడిని. పూర్వం అయితే బైబిల్ కాలంలో పిల్లలు లేకపోతే చాలా 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 అవమానం. ఇప్పుడు అదొక ధన్యత, అదొక ఆశీర్వాదం. అమ్మ నీకు పిల్లలే లేరమ్మా, నువ్వు ధన్యురాలమ్మా, నువ్వు చాలా చాలా ధన్యురాలు. అసలు నీకు మాకున్నటువంటి ఆ కష్టాలు, మాకున్నటువంటి బాధ, మేము ఆకలితో, దప్పికతో మేము తినక పిల్లలకి ఆహారం పెట్టి, పుస్తకాలు కొని, చదివించి అన్నీ చేస్తే ఇప్పుడు మా పిల్లలు మా మీద తిరగబడి మమ్మల్ని కొడతా ఉన్నారు. ఇప్పుడు నేను సవితా యూనివర్సిటీలో పనిచేస్తా ఉన్నానా, అక్కడ ఒక్కొక్కళ్ళ దగ్గరికి ముఖ్యంగా చిన్న ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి సన్నిహితంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని పంచుకుంటారు. కడుపు నిండేటటువంటి వాళ్ళకి తేనెందుకు చెప్పండి? నిమ్న ఉద్యోగాలు చిన్న పనిలో ఉన్నటువంటి ఆ బిడ్డల దగ్గరికెళ్తే, సార్ నా కుమారుడు అస్సల మాట వినడు, పనికి వెళ్ళడు, నన్ను కొడుతూ ఉన్నాడు. అమ్మా దుఃఖపడకమ్మా, ఇప్పుడు మీ కుమారుడే కాదమ్మా, అందరి కుమారులు అట్లానే ఉన్నారమ్మా. చెప్పుకుంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది నాలా దాచుకుంటారు. కుమారులే కాదమ్మా, భార్యలు కూడా అలాగనే ఉన్నారు. పూర్వం భర్తలు వచ్చి భార్యని చెంప మీద కొట్టి దిద్దేవారమ్మా. ఇప్పుడు అట్లా దిద్దే పరిస్థితులు పోయినాయి. అది భార్య వచ్చి సిబిఐ కేసు పెట్టినా, తర్వాత అబద్ధాలు చెప్పి అత్తగారిని, మామగారిని, ఏంటంటారు బావమరిదిని, వీళ్ళందరినీ కూడగట్టుకొని యుద్ధానికి వచ్చే కాలం అమ్మా ఇది. కుమారుడి వరకు నువ్వు వెళ్ళొద్దు, భార్యలే అట్లా ఉన్నారు. మనం కొడితే పడేవాళ్ళు ఎవరు లేరు. అందుకని మనమే అన్నీ సర్దుకుపోవాలమ్మా. ప్రార్థన చేద్దాం, యేసయ్య వాళ్ళ బుద్ధి మార్చాలి. మనం అంతకంటే ఏం చేయగలమమ్మా అని చెప్పి దేవుని మాట ద్వారా అవదార్చాం. అంతే కదా, దేవుడే కదా గుణం మార్చాలి, స్వరూప స్వభావాలు మార్చేది దేవుడే కదా. దేవుని వాక్యంలో మార్పు ఉన్నది. మార్పు చెంది పసిపిల్లవాని మనస్సు పొందితేనే కానీ పరలోకంలో చేరరు అని చెప్పి దేవుని వాక్యం ఉంది. అట్లా